హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేను హర్ష సాయి గురించి మాట్లాడిపోతున్నాను. అండ్ నువ్వేంది హర్ష సాయి గురించి చెప్పేది, మాకు తెలీదా అనేసి అంటారు. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాను. సో హర్ష సాయి బేసిక్గా 1995 నవంబర్ 30th తెలంగాణలో జన్మించారు. సో అతని పుట్టిన తర్వాత కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి వాళ్ళు తల్లిగారు చనిపోయారు. అటు తర్వాత హర్ష సాయి వాళ్ళ నాన్న పెంపకంలోనే పెరిగి సో చదువుకున్నారనమాట. సో హర్ష సాయి చదువుల్లోనూ ఆటల్లోనూ చాలా ఫస్ట్ ఉంటారు. సో మీరు చూసారంటే తన డ్యాన్స్ కానీ ఇంకే మాటల చాతుర్యం కానీ సూపర్గా ఉంటుంది. సో అదేవిధంగా అతను 2018లో సో యూట్యూబ్ ఛానల్ అనేది ప్రారంభించారు. ప్రారంభించే మొదటి రోజుల్లో జిమ్ గురించి, ఆరోగ్యం గురించి, టిప్స్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అతను చెప్పే వే ఆఫ్ టాకింగ్ విధానం వల్ల సో అతని వీడియోస్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో అలా వైరల్ అవ్వడం ద్వారా సో తను ఇంకొన్ని వీడియోస్ చేస్తూ పేద ప్రజలకు హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యారనమాట. సో అలా డిసైడ్ అయినప్పుడు తన ప్రయోగాల్లో ఒకటైనటువంటి కార్ అనమాట. సో ₹5 కాయిన్లతో సో కార్ని 20 లక్షలకి పెట్టి కొనుగోలు చేశారనమాట. ఆ వీడియో కూడా చాలా పెద్ద వైరల్ అయింది. అటు తర్వాత సో అరకులో ఉన్నటువంటి పేద ప్రజలకు చాలా హెల్ప్ చేయాలనేసి అనుకొని అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులకు సో తన దగ్గర ఉన్నటువంటి తనకి తోచినటువంటి డబ్బులని సహాయం చేసేవాళ్ళు. అదేవిధంగా సో కొన్ని ఫ్యామిలీస్కి ఉంటాయి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా. సో అలా పేద ప్రజలైనటువంటి కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో టీవీ, ఫ్రిడ్జ్, సో సైకిల్ ఇలాంటి చిన్న చిన్న వసతులు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా వాళ్ళు కోరుకునేది వాళ్ళకి తెలియకుండానే సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. అందులో నాకు నచ్చింది వచ్చి అరకులో అనుకుంటే ఒక పేద ఇంట్లో సో వాళ్ళకి ఫ్రిడ్జ్ లేదనమాట. సో ఫ్రిడ్జ్, టీవీ కావాలంటే టీవీతో పాటు ఫ్రిడ్జ్ తెచ్చారు. ఆ ఫ్రిడ్జ్లో ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఏందో తెలుసా, డబ్బులు పెట్టారు. అదేవిధంగా ఒక బార్బర్కి ఇల్లు లేకపోవడం వల్ల ఆ బార్బర్ని బయట ప్రదేశాల్లో ఉంచి వెకేషన్కి తీసుకుపోయి మళ్ళీ ఆ బార్బర్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి ఇల్లుని కట్టించారు. సో అలా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది, అదే ఫ్రీ పెట్రోల్ పంప్, 1 డే ఫ్రీ పెట్రోల్ పంపు. సో అది కూడా చేశారు. ఎంతమంది అయినా రావచ్చు, ఎవరికైనా ఇస్తాం పెట్రోల్ ఫ్రీ అన్నట్టు, ఎంతైనా తీసుకోవచ్చు అన్నట్టు ఉండింది. ఆ పెట్రోల్తో పాటు సో మనీ కూడా ఇచ్చేవారు కొన్ని గేమ్స్ పెట్టి. ఆ తర్వాత ఒక 3 పిల్లోళ్ళు బయట వెళ్ళి పిజ్జా తినాలి అనుకుంటారు, పిజ్జా హట్కి వెళ్ళి. బట్ అక్కడ ఉండే వాచ్మ్యాన్ కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ వాళ్ళని లోపల అలో చేయడు. ఆ వీడియో చూసి తను చలించిపోయి సో వీళ్ళని పలక్నామా ప్యాలెస్ అన్నట్టు ఒక పెద్ద ప్యాలెస్కి తీసుకుపోయి 1 డే ఉంచి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా పెట్టించారు. సో ఇలాంటి మంచి హృదయం ఉన్నటువంటి హర్ష సాయిని కొంతమంది విమర్శించారు, ఎందుకు అతను బయట రారు అని. అది అతని పర్సనల్. కాకపోతే అతను చేసే హెల్పింగ్ నేచర్ని చూసి చాలా అంటే చాలామంది కూడా హెల్ప్ చేయాలి అని డిసైడ్ అయ్యి హర్ష సాయి పేరుతో చాలా సహాయాలు వాళ్ళకు తోచినటువంటి సో పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో చాలామంది యంగ్స్టర్స్ కూడా. సో ఇలా ఎవరు హెల్ప్ చేయగలరండి, ఆలోచించండి ఒకసారి. సో హర్ష సాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కూడా యూత్ అనేవాళ్ళు, యంగ్స్టర్స్ ఒక 25, 23, 20 ఏజ్ ఉండే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ పర్సన్ని ఈ జనరేషన్లో అది ఒక 22, 25, 27 బిలో ఉండే ఒక యంగ్స్టర్ చేయడం అనేది చాలా అరుదు. సో హర్ష సాయిని చూసుకొని మనం కూడా నేర్చుకోవాలి చాలా విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మై ఛానల్ నేమ్ ఈజ్ అట్ ప్రెజెంట్ అప్డేట్స్. మీకు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు నాకు ఇవ్వచ్చు. మీ సజెషన్స్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.